18వ రోజు ధ్యానానికి మీకు స్వాగతం. నేటి శీర్షిక వణికే సింహాసనాలు, థ్రోన్స్ దట్ ట్రెంబుల్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాల్లో మనము యేసుక్రీస్తు జన్మ వార్త విన్నప్పుడు హేరోదుకి కలిగిన పరిస్థితిని మనం చూస్తాం. యేసు జన్మ వార్త విన్నప్పుడు హేరోదు వణికిపోయాడు. రాజకీయంగా తన రాజ్యానికి ప్రమాదం ఉండబట్టి కాదు, కానీ నిజమైన రాజ్యం వచ్చినప్పుడు అబద్ధ సింహాసనాలు, తప్పుడు సింహాసనాలన్నీ వణికిపోతాయి. క్రీస్తు రాజ్యత్వము కూడా చేసే పనదే. క్రీస్తు రాజ్యత్వము మన గర్వాన్ని ఎదిరిస్తుంది. ఆరాధన ఏం చేస్తుంది? ఆయనను మనం ఆరాధిస్తున్నప్పుడు నేను ఉన్న నా సింహాసనము నుండి నన్ను దింపివేస్తుంది. నిజమైన జ్ఞానము ఆ సజీవుడైన దేవుని ఎదుట నమస్కరించేటట్లు చేస్తుంది. జ్ఞానులు మోకాళ్ళు మోపారు, హేరోదు మట్టుకు ప్రతిఘటించినట్లుగా మనం చూస్తాం. ఈ క్రిస్మస్ మాసములో ఈ ధ్యానములో మనల్ని మనం ప్రశ్నించుకునేది ఏమిటి అనంటే, నువ్వు ఏ సింహాసనాన్ని కాపాడుతావు? క్రీస్తుదా లేక నీదా? క్రీస్తు సింహాసనాన్ని సంరక్షించేవాడుగా ఉంటావా? అంటే క్రీస్తు సింహాసనాన్ని నీవు గణపరిచేవాడుగా ఉంటావా? లేకపోతే నీ సింహాసనాన్ని కాపాడుకునేవాడుగా ఉంటావా? హేరోదు చేసిందదే, తన సింహాసనాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని వీడకుండా ఉన్నాడు. ఈ ఉదయం నియంత్రణ, గర్వం, స్వేచ్ఛను మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ మన నియంత్రణను, మన గర్వాన్ని, మన స్వభావంలో ఉన్న స్వేచ్ఛను ఇవన్నీ ప్రభువునకు అప్పగించాలి. రాజైన యేసుక్రీస్తు ఎదుట జ్ఞానులు వంగినట్లుగా మన హృదయాన్ని మనం వంచాలి. వినయముతో సేవ చేయాలి, భయభక్తులతో ఆరాధించాలి. ఈ ధ్యాన మాసములో యేసుతో పోటీ పడే ప్రతిదీ నీ హృదయంలో నుంచి, నా హృదయంలో నుంచి మనం దించివేయాలి. హేరోదు భయమునకు, జ్ఞానుల ఆరాధనకు మనము ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. ఈ మాటల్ని మీరు ఆలోచించమని మనం చేస్తున్నాను. పుట్టిన శిశువే రాజుల గుండెలను కదిలించెను, నా గర్వ సింహాసనము నుండి నన్ను దించెను. పుట్టిన శిశువే రాజుల గుండెలను కదిలించెను, నా గర్వ సింహాసనము నుండి నన్ను దించెను. జ్ఞానుల వినయము వెలుగై దారి చూపెను, హేరోదు హృదయములో చీకటి మాటున దాగెను. జ్ఞానుల వినయము వెలుగై వారికి దారి చూపెను, హేరోదు హృదయములో చీకటి మాటున దాగెను. నా హృదయ సింహాసనముపై నిన్నే రాజుగా నిలుపుదును, నా గర్వ మకుటమును నీ పాదముల వద్ద వేయుదును. నా హృదయ సింహాసనముపై నిన్నే రాజుగా నిలుపుదును, నా గర్వపు మకుటమును నీ పాదముల వద్ద వేయుదును. క్రిస్మస్ వెలుగులో నా ప్రాణము వంగి నిలుస్తుంది, రాజాది రాజు క్రీస్తేనని నిన్నే మహిమపరుస్తుంది. క్రిస్మస్ వెలుగులో నా ప్రాణము వంగి నిలుస్తుంది, రాజాది రాజు క్రీస్తేనని ఆయనను మహిమపరుస్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక. రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం.